వాళ్ళు బరీ అష్ట విధానాలనే పెడుతుంటారు. ఎందుకంటే దాంట్లో ఉండేంత గొప్ప మహత్తరమైన ఒక కార్యం ఏమి, ఆ ఇష్టలింగం ఎలా తయారైతుంది, దానివల్ల మనకేం దొరుకుతుంది, దాని నుంచి అయ్యే లాభాలేంటి, మనకి అది మన గురువుగారు ఎందుకు ఇచ్చారు, ఎప్పుడైనా ఆలోచన చేసాము. చదివాము, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీర్, డాక్టర్ అంతా చేశాము. కానీ అవన్నీ తినేదానికి మాత్రమే, అంటే తినేది అంటే వ్యవహారానికి మాత్రమే ఆ విద్యలు. యాక్చువల్గా కావాల్సిన నాలెడ్జ్ ఏమంటే లింగము. లింగం అంటే ఏమి, ఎవరైనా చెప్పండి. లింగం అంటే ఏమి? జంగమ సమాజంలో మీటింగ్ పెట్టాం కదా. లింగం అంటే అసలు మీకు ఏం తెలుసు దాన్ని చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తే నాకు కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఇంత తెలిసింది నేనేం తెలిసి చెప్పాలి అనేది కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది అనమాట. లింగం అంటే మీరేమనుకున్నారు? అది ఎలా తయారు చేసి పడుతుంది, దానివల్ల వచ్చేటి లాభాలు ఏంటి తెలుసా? లేదా లేట్ చేసేది నేనే చెప్తాను. సర్వవ్యాపి అయిన సమస్త సృష్టి ఆకారం ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండం ఎలా ఉంటుంది చూశారు కదా. సవిస్తారంగా అంటే జనరల్గా చెప్పాలంటే కన్నడ వచనాలు ఉంటాయి, తెలుగులో రావండి. మీకు సింపుల్గా చెప్తాను. జగతగల ముగిలగల, ఈ ప్రపంచం ఎలా కనపడుతుంది మనకి, అది ఎడమ చేతిలో మేము పెట్టుకున్నప్పుడు చూశారు కదా. ఈ జగత్ ఎలా ఉంటుంది అంత ఎలుగుంటుంది అనమాట లింగం. దాని వరకు ముగిలగల, ముగిలో అంటే పైన ఆకాశం పైన ముగిలగల, మిగేయగల, అణోరడియాన్ మహత్వమహియాన్ అని పిలుస్తారు కదా. అణువుకి అనువైన వస్తువు యావది, మహత్తికి మహత్తైన వస్తువు యావది, అదే పరబ్రహ్మ స్వరూపం. దాన్ని బసవేశ్వర గారు ఇష్టలింగం గురించి, వ్యాపకం గురించి ఇలా చెప్పారనమాట. జగదగల, ముగిలగల, మిగేయగల, నిమ్మగల, పాతాళದಿಂದ నిమ్మశించన. పాతాళం అంటే పాతాళలోకం తెలుసు కదా, అంత బాట ఉంటుందంట చరణం. బ్రహ్మాండది తత్త నిమ్మశిముకట. మీ విస్తారం ఎలా ఉంటుంది, మీ ముఖ విన్యాసం ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండదిందంగా అగమ్య, అగోచర, అప్రతిమ, అప్రమాణ లింగమే. చూడండి ఆ లింగాన్ని ఎలా పిలిచారో, ఆ పదాన్ని మేము తెలుగులో చెప్పక కూడా కావచ్చు. అగమ్య, అగోచర, అప్రతిమ, అప్రమ కరస్థలంటే వచ్చి చురుకాదిరే. కరస్థలం అంటే ఈ కరస్థలానికి వచ్చి చురుకాదిరయ్యా. చురుకు అంటే మాకు ఏమో వస్తువులు చూసినప్పుడు మిరాకల్ అనిపిస్తుంది కదా, ఆ మిరాకల్ని చురుకు అని వాళ్ళు రాస్తారనమాట. ఇది సవిస్తారమైన లింగం గురించి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాల్సిన విచారము ఇది. అంటే ఇది ఎలా పనిచేస్తుంది దీని గురించి నేను కర్ణాటక ఇంకా ఆంధ్రకు చెప్పట్లేదేముంది. ఇప్పుడు ఎన్నో స్వామీజీలు ఉన్నారు, ఎన్నో మహాత్ములు ఉన్నారు, ఎన్నో గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు, ఎంతెంతో డాక్టర్లు ఉన్నారు. కానీ మేము అక్కడిగా చెప్పట్లేదు ఏముంది. దానికి ఈ లింగాన్ని గురించి మరింత ఆధ్యాత్మికంగా పరివర్తన అయ్యేదానికి కారణీభూతులు తుమ్కూరు సిద్ధగంగా క్షేత్ర శివకుమార మహాస్వామి 2010లో వాళ్ళ జట్లో నేను నిష్ఠని పూర్తి చేసుకుంటుంటారు అనమాట. వాళ్ళు మాత్రమే 3 గంటలకు లేచి శివలింగ యోగా, శివలింగ బతికి తెలుసు కదా మీకు ఎన్నెంట్లో వాళ్ళు బతికింది 111 వాడు వయస్సు తెచ్చినప్పుడు. అంటే త్రికాల ఇష్టలింగ పూజని వాళ్ళు ఎలా చేస్తుంటే సాధన బట్టి చేస్తుంటారు. అష్టవిధార్చన షోడశోపచార ఇడిసి వాళ్ళు చేశారనమాట. ఇప్పుడు మీకు ఇంకా కన్క్లూజన్కి రావాలంటే మనకంతా ఆచరణ చేసేదానికి భక్తి యోగ, జ్ఞానయోగ, క్రియాయోగ, కర్మయోగ ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇది ప్రపంచంలో యావైనా ఒక శక్తితో మేము ఒకేసారి పరబ్రహ్మ వస్తువుని, మనలో ఉండే బ్రహ్మ వస్తువుని
ఇప్పుడే కర్నూలు నుండి వచ్చినటువంటి కర్నూలు జిల్లా జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షులు జె విశ్వేశ్వరయ్య గారు. సార్ వచ్చేసి మామూలు పీటీ టీచర్గా పనిచేసిన రిటైర్డ్ అయినారు. వారి కుమారుడు ప్రస్తుతం కలెక్టర్గా పనిచేస్తున్నారు. మహారాష్ట్రగా సార్ మహారాష్ట్రలో పనిచేస్తున్నారు కలెక్టర్గా. వాళ్ళ కుమారుడు తీసి వారి పెళ్లి సంబంధించిన పనులు రేపు 7వ తారీఖున ఉంది. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. మైండ్ ఇక్కడ ఉంటే నాకు తెలియదు కదా. శివకుమార్ స్వామి గురువు గారు వాళ్ళు ఎలా అలా తయారయ్యారు, వాళ్ళకి ఎలా అట్లా పాజిటివిటీ వచ్చింది అని మీ మనసులో రావాలని దాని గురించి చెప్పండి. నా పరివర్తనానికి మూలభూత కారణీకర్తలు శివకుమార్ స్వామి వాడే. వాళ్ళ తరఫున నేను 3 గంటలు సాధించేసి ఇష్టలింగం దానికి వైజ్ఞానిక రీతి ఉంటారనమాట. 14 రకాల హర్బల్ని దానికి వాడతారు ఇష్టలింగాలకి. ఇదంతా మీకు ఎవరికైనా తెలుసా? హర్బల్తో హర్బల్ యూజ్ చేసి లింగాలు చేస్తారని. ఆ హర్బల్ తోటినే లింగాలు చేయాల. దానికి పీఠిక కూడా వేయచ్చు. చంద్రకాంత శిలని వస్తుంది. మెయిన్ ఇంపార్టెన్స్ చంద్రకాంత శిలనే మెయిన్ అన్నమాట దీంట్లో. ఎందుకంటే అన్ని దానికి సాక్షి ఉంది. వితౌట్ సైన్స్ మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే ఇష్టలింగ అంటే మహత్తైన వస్తువు ఒక జీవిని అందరిలోనూ కుండలిని శక్తి ఉండే ఉంటుంది. మీకు తెలుసు కదా, స్త్రీలు కానీ పురుషులు కానీ బిడ్డలు కానీ అందరికీ కుండలిని శక్తి ఉండే ఉంటుంది. అది ప్రాపంచికంగా ఎలా ఉంటుంది? ఆధార చక్రంలో అభోముఖంగా సంచరణ చేస్తూ ఉంటుంది. దాన్ని ఊర్వానికి లేపాలంటే కుంభకం చేయాలి, లేకపోతే యోగాసనం చేయాలి, లేకపోతే కఠిన తపస్సు యోగాలు అంతా చేయాలి. కానీ ఈ గొప్ప ధర్మానికి భగవంతుడు ఇచ్చిన సంకల్పం చూడండి ఎలా ఉంది. దుర్దైవం కానీ ఎవరికి తెలవట్లేదు. కమర్షియల్గా యూజ్ చేస్తారు ఇష్టలింగాన్ని. అది మా భవ అంటే మా పుట్టు సావు అనే చక్రం నుంచి మమ్మల్ని విడదీస్తుంది. అది ఎలాగే తర్వాత చెప్తానమాట. కానీ మనం అందరూ పుట్టినది 84 లక్షల జీవరాశులు అయిన తర్వాత మోక్షంకనే ఈ మానవ జన్మం వచ్చిండేది. అది ఎప్పుడు మైండ్లో కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి. మేమెంత ఎడ్యుకేషన్ చేస్తున్నా కానీ, మేమెంత ఎదిగినా కానీ, మేమెంత సంపాదించినా కానీ మన అంతిమ సత్యం ఎలా ఉంటుంది? శరీరం విడిచిపోవాలి కదా. 36 తత్వాలు ఇంకా శరీరాన్ని విడిచిపోవాలి. దాన్ని తీసుకొని పోయేలేదు. మేము సంపాదించిండేదని యావది మనము అక్కడ తీసుకొని పోయేదానికి సాధ్యమే లేదు. కానీ మోక్షం ఒకటే తీసుకోగలరు. మోక్షం అంటే ఏంటి అంటే పుట్టు మళ్ళా సాగుకి ఉండే ఒక చక్రము. ఎప్పుడు ఒక వ్యక్తి తనలో ఉండే పరబ్రహ్మ వస్తువుని కనుక్కొని వాడు ఎప్పుడు బ్రహ్మం అయిపోతాడో, బ్రహ్మంలో లీనమవుతాడో, ఈ ఆత్మ వస్తువు అనేది పరమాత్మలో లీనం చేస్తాడో మళ్ళా వాడికి పుట్టు సాగు అనేది ఉండదు. దానికి ఏం చేశాడు మన గురువు, మీ గురువులు కానీ మా గురువుని మా చేతికి ఇచ్చారు. అది ఏంటంటే ఇష్టలింగము. ఇష్టలింగాన్ని మన చేతికి ఇచ్చారు. అష్టవిధాచరి షోడశోపచారాలు చేయొద్దని ఆ గ్రంథాలలో చెప్పలేదు, ఏమీ లేదు. అది మన ఆశ బట్టి మనం చేస్తాం. కానీ ఆ వైజ్ఞానిక పద్ధతిలో అంటే 14 రకాల హర్బల్ ప్రోడక్ట్ దాని కేసి చంద్రకాంతశిల ఇంక్లూడింగ్ చంద్రకాంతశిల దాంట్లో ఉన్నప్పుడు దాన్ని మేము అంటే తెల్లారుజాము 3 గంటల్లో శివయోగ త్రాటకం చేసేదానివల్ల డిస్టెన్స్ ఆఫ్ 14 ఇంచెస్ ఈ ఇలా ఇష్టలింగానికి వల్ల ఇంతకి దుఃఖుడికి 14 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట. దాన్ని చూసేదాన్ని బట్టి అంటే ఒకే దినానికి అద్భుతాలు జరగవు. విత్ ఇన్ 1 వీక్ అంటే 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా ఇంక్రీజ్ అయిపోతుంది. దాన్ని చూసేదాని వల్ల ఏమవుతుంది అంటే మన లెఫ్ట్ సైడ్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయితే ఆధ్యాత్మికంగా నార్మల్గా మీరు ఇప్పుడు కూర్చున్నారు. మీరు ఒక్కొక్క ప్రవాదిని కావచ్చు. ప్రవాదిని అంటే ఏమి కాదు, సత్యాన్ని ఎవడు చూశాడో దాన్ని అనుభవించాడో వాడే ప్రవాది. దాన్ని ఇంకేం లేదు. అందరికీ కూడా ఆ శక్తిని పరమాత్ముడు ఇష్టలింగం తోటి మనకి ఇచ్చాడన్నమాట. దాన్ని చూసే దానివల్ల ఎలా యాక్టివేట్ అవుతుందండి అని మీ క్వశ్చన్. దాన్ని మేము త్రాటకం చేస్తుంటే ఈ నేత్రాలు బట్టి ఆ కెమికల్ రియాక్షన్ లోపల
జరుగుతుంది అనమాట. మా పెన్ను అంటే ఈ పెన్ను ఉంటుంది కదా, పెన్ను ఉరి అని, అక్కడ కుండలిని శక్తి జాగృతమైంది అంటే ఆటోమేటిక్గా పీనియల్ గ్లాండ్ అని వస్తుంది. అంటే మిడల్ ఆఫ్ ది బ్రెయిన్. పీనియల్ గ్లాండ్ అంటే తెలుస్తుంది మీకు, ఎవరన్నా గూగల్ సెర్చ్ చేసి చూడండి తెలుస్తుంది. అంటే ఆత్మ ఉండే స్థలము, అదే ప్రసాదము. అంటే ఆ పినియల్ గ్లాండ్లో మెలాటోనిన్ అనే గ్రంథి స్ఫురించింది అంటే మీరు ఇష్టలింగ త్రాటకం చేసి ఆటోమేటిక్గా మీకు ఆ అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి. మానసిక స్థిమితలు, ఆరోగ్య స్థితిలో, మళ్ళీ మీకుంటే డిప్రెషన్, ప్రతి ఒక్కటి అన్ని దానికి ఎండ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇదే. అది జరుగుతా 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 మనిషికి ఎలా అవుతాయంటే, అందరూ మన విజ్ఞానిలు అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అని చెప్తారు, కానీ మన ధర్మ వాళ్ళు అప్పుడే అంతా కనిపెట్టేశారు. ఈ ప్రపంచంలో వాళ్ళకి ఏమి ఇస్తే అంత త్వరగా, ఎందుకంటే ఇప్పుడు సైంటిస్ట్ కావాలంటే అందుకే సాధ్యం కాదండి. సైంటిస్ట్ అయినా కానీ వాడు స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు, ఎందుకంటే వాడు మరి ఎడ్యుకేషన్ గురించినే నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇది సెల్ఫ్ ట్రావెల్. సెల్ఫ్ అంటే ఏంటి? మనతోటి మనకి అంధీకృతమైన మనస్సు అనేది ఒకటి ఉంది. ఆ మనస్సుని కాన్సన్ట్రేషన్ చేసి దాని బలంగా ఫస్ట్ బయటికి రావాలి. ఆ మనస్సు ఉత్తొరికే కాన్సన్ట్రేషన్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకంతా ప్రవచనాలు విన్నాంట, ఇంకా 2 గంటల సేపు నేను ప్రవచనం చేస్తాను, కానీ బయటకు పోతున్నట్లనే మాయ అనేది ఒకటి సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ రివర్స్, దీన్ని మరపించేస్తుంది. ఆ మరో పోవాలా అంటే అరివు రావాలి. ఆ ఎలుగు కనపడాలా అంటే పినియల్ గ్లాండ్లో మెలాటోనిన్ అనే గ్రంథి ఎప్పుడు స్ప్రింగ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏమవుతాడో నార్మల్ వ్యక్తిపై మహాత్ముడు అయిపోతాడు. ఎందుకంటే ఒకసారి మేము ఒక ఎలుగులో కానీ ఒక బయలులో కానీ చేరామంటే అయిపోయింది. అక్కడ ఆశ, బంధనాలు, మోహాలు, అరిషట్ వర్గాలు, శరీర గుణాలు ఇవి అవి కూడా కనిపించవు. ఎందుకంటే ఆ సుఖము ఒకసారి చూసినాక, తెలుగులో అన్నమయ్య దినాల్లో ఒక మాట ఉంది, నిప్పులో కాల్చి పుట్టనిస్తేనే వర్ణించకూడుతుంది బంగారానికి. అంటే ఆ మెలాటోనిన్ అనేది పరుషం అనేది అనమాట. మెలాటోనిన్ ఏం చేస్తుంది అంటే, పరుషం అంటే ఎగ్జాంపుల్ అక్కడ ఐరన్ ఉంది, ఆ ఐరన్కి పరుషం తెచ్చకపోతే ఆటోమేటిక్ బంగారం అయిపోతుంది. ఈ మెలాటోనిన్ అనేది అలా వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది? అది మరి కారిత మాత్రమే మేము జ్ఞానులు అయిపోవచ్చా? కాదండి, బ్రహ్మజ్ఞాని కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు సెల్ఫ్ ట్రావెలింగ్ అవుతుంది, ఎప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతమవుతుంది, మీరు మాట్లాడితే ఆ వాక్య పరిచయం అయిపోతుంది, బంగారం అయిపోతుంది. మీరు చెప్పేది అయిపోతుంది. అక్కడ మీరేమో చెప్పారనుకోండి అయిపోతుంది. తర్వాత సంచిత ప్రారంభ ఆగామి కర్మాలను ఉంటాయి. ఆ పాదాలకు తీసుకునే ఉద్దేశం అదే, సంచిత ప్రారంభ ఆగామి కర్మాల్ని సంపూర్ణంగా సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఎవరికి తెలియదు గతం, మీరేమై పుట్టారో నేనేమై పుట్టారో ఎవరికి తెలియదు కదా. ప్రస్తుతం ఎలా ఉంది, ఆ జ్ఞానం బట్టి మేము ముందు ఏం కావాలనే డిసిషన్ మా చేతిలో ఉంది. వయస్సు ఉన్నప్పుడు జ్ఞానం తెలుసుకోవాలి, కానీ అది కుదురుతోండి. ఎందుకంటే మరీ మేము అష్టవిధ షోడశోపచార పూజలు, ప్రార్థనలు, సభలు, ఎడ్యుకేషన్, ఈ స్ట్రెస్తో ఎప్పుడో పడిపోతే మన ఉన్నతంగా మేము ఎదిగేది ఎప్పుడు? మనలో ఉండే ఆ ప్రక్రమ వస్తువు చూపించేవాళ్ళు ఎవరు? మనమే. ఇప్పుడు గురువు చెప్తాడండి ఇక్కడ పోవాలని, పోయేది మా ధర్మం కదా. అది దానిసి నాకు లింగు గురించి తెలియదు అంటే ప్రస్తుత సమాజాన్ని అలా తయారు చేసిన వాళ్ళకి వికారం ఉంది. కానీ తెలిసినాకైనా కానీ పరివర్తన మనకు కావాలి. ఎందుకంటే మీరు ಯಾವುದೇ హఠయోగ చేయండి, భక్తియోగ చేయండి, ధ్యాన యోగ చేయండి, క్రియాయోగ చేయండి, కర్మయోగ చేయండి, మీరు ಯಾವ దాంట్లో చేస్తారో మీకు 100% మోక్షం వస్తుంది అనేది రిజల్ట్ లేనే లేదు. మీకు తెలుసు కదా, హఠయోగ హిమాలయంలో ఇంకా జనాలు అలాగే ఉండరు. కొన్ని జనాలు నేతడుకొని అట్లే పట్టుకుంటారు, కొన్ని జనాలు వంటికాయ చేతులు కాలు మీద పెట్టుకొని అలాగే చనిపోయారు. అది కర్మము. ఎందుకంటే పరబ్రహ్మ వస్తువులో ఎలా లీనం కావాలో అలానే లీనం
టెంపుల్కి మెయిన్ గేట్ ఇక్కడ ఉందన్నమాట. నేను ఎలక్ట్రిక్గా జంప్ చేసి వస్తాను అంటే అది కానిమాట. అకస్మాత్ హైట్ ఉంటే జంప్ చేయొచ్చు, కానీ ఎక్కువ హైట్ ఉంటే వాడు రాలేడు. అలాగే మనలో ఈ పరాపరంగ వస్తువుని ఎలా చూసుకోవాలంటే అద్భుతమైన ఇష్టలింగం. ఈ ఇష్టలింగంని వైజ్ఞానిక రీతిగా చేసి చిన్న బిడ్డలు ఉంటారు కదా, అట్లా వాళ్ళు మరి ఎగ్జాంపుల్ మీకు చెప్తుండే చిన్న బిడ్డలు డైలీ ½ కానీ దాన్ని చూసారంటే అబ్నార్మల్, అంటే వాళ్ళకి మెమరీ పవర్ అంత పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడంతా ఏమైపోయింది, మరి మొబైల్ అవి వచ్చేస్తాయి. మనము లింగాలు ఎలా యూజ్ చేస్తున్నామంటే నేను అక్కడ పవిత్రత ఉండదు, ఇక్కడ పవిత్రత ఉండదు, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని ఏం చేస్తామో ఆ ఇష్టలింగాన్ని ఇంట్లోనే విడిచిపెట్టి పోయేది, బయట వ్యవహారం చేసేది ఇలా చేస్తుంటాము. కానీ అది అపరాధం. ఆ శరీరంలో అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ కెమికల్ రియాక్షన్ అనేది అయితేనే ఉంటుంది. కొన్ని జనాలు కడిగలో వేసుకుంటారు, గుండు కడిగే వస్తుంది కదా, దాంట్లో వేసుకుంటారు. అది అక్షమ్య అపరాధం. ఎందుకంటే ఇప్పుడు మనల్నే కానీ ఇదంతా పరిస్థితి కూడా ఎలా అవుతుంది, ఊపిరి అడగ చచ్చే వరకు ఉంటుంది అన్నమాట. కానీ ఇష్టలింగంని బట్లో లేకపోతే చీలాలను వస్తాయి, ఆ చీలాల్లో యూజ్ చేయాలి. ఎందుకంటే అది అప్పుడు బాడీకి టచ్ అవుతూ ఉండాలి అనమాట. చూసారా నేను వేసుకుంటుంది ఇలా బట్లో కట్టుకోవాలన్నమాట. దానికి సైజు ఉంటుంది. ఫస్ట్ మన కర్తవ్యం ఏంటంటే మన లింగం గురించి ఇంతంతా అద్భుతమైన జ్ఞానం ఉంది అనేది తెలిసిందేనప్పుడు దాన్ని ఫస్ట్ మేము అనుకరణ చేయాలి. ఇప్పుడు మీరు 10 జనాలు వచ్చారనుకోండి, ఇందులో 5 జనాలు మంచి త్రాటకం చేసి చూడండి, మీకు ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిరమిడ్లని, యోగాసనాలని, ఉపవాసాలని అంతా కమర్షియల్ స్టేట్గా మారిపోయారన్నమాట. కానీ మనకి మా గురువు గారు, మీ గురువు గారు, అందరి గురువు గారు కలిపి మన లింగవంత ధర్మానికి గొప్ప వైజ్ఞానిక ఇష్టలింగాన్ని ఇచ్చారు. కానీ మనము దాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు మన జ్ఞాన వృద్ధికి ఏం కావాలనేది ఇప్పుడు చూడండి. మీరందరూ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి అందరికీ జ్ఞానం మీకు ఇచ్చాడు, కానీ మీకే తెలియదు. అది హృదయమో తెలియదు. కానీ మనిషి ఎప్పుడు కూడా మరి క్రాంతిగా ఎవరైనా వచ్చి ఒక నిమ్మకాయ ఇచ్చారు, ఒక టెంకాయ ఇస్తాడు, నువ్వు అంతా చేసామైనా ఇది అలా అయింది ఇలా అయింది, నీ కొడుకుకి పెళ్లి కావాలంటే ఇంకా పూజలు అవుతాయంటే చేపించేదానికి రెడీ ఉంటాం. కానీ ఇష్టలింగ శివగా ప్రాణం చేస్తే మీకే తెలిసిపోతుంది రేపు నడుస్తుంది. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 తెలిసిపోయినప్పుడు మళ్ళీ మీకు దాని అవసరమే రాదు కదా. అతీతమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మ అది మీకు ఎవరు చెప్పలేదో అది నాకు తెలియదు, కానీ మనకు చెప్పారు. మీకు ఇచ్చిన ఇష్టలింగం చూస్తే మీకు ఆ అతీతమైన అనుభూతి కనపడతాయి అన్నమాట. దశవిధ నాదాలు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత ఇంకా ఎక్కువ మీరు సాధన చేస్తే ట్రాన్స్ఫర్మేషన్లో కరెంట్ వస్తుంది కదా, సన్న ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఉంటుంది అంత కొన్ని 1000 ట్రాన్స్ఫార్మర్ని పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఎలా ఉంటుందో అంత పవర్ ఉంటుంది అన్నమాట కుండలినిలో. అది ఈ సంసార గురించి, ప్రాపంచిక గురించి అధోముఖంగానే అరుస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ ఇష్టలింగ ప్రాక్టీస్ చేస్తారో అది ఆటోమేటిక్గా ఈడపించడానికి ఆ ఇయర్కి ఇస్తుంది అనమాట. సుషుమ్నాలో దాని పవర్ ముందుకు పోయి మళ్ళీ అదేమైతుంది మెలాటోనిన్, పినియల్ గ్లాండ్లో మెలాటోనిన్ అనే గ్రంథిని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇంతే ప్రొసీజర్ చూడండి ఎంత సిద్ధిగా ఉంది. ఎన్నో జనాలు చెప్తారు చూడండి జోడు కావాలంటే ఎక్స్చేయాలి, జోడు చూడాలంటే అర్థాలు కాదండి. ఇష్టలింగ యోగ, యువయోగ, రాటక యోగ దీన్ని పరిపూర్ణంగా మీరు చేస్తే జంగమ సమాజానికి శ్రేయస్సు, సమస్త వీరశైవ ధర్మానికి శ్రేయస్సు, లింగవంత ధర్మానికి శ్రేయస్సు. అందుకనే 12వ శతమానంలో కొన్ని జాతిని బట్టి, అంటే జైనిస్టు, బుద్ధిస్టు, ఎస్సీ
ఈ ప్రపంచంలో ఇష్టలింగంలో నేను బ్రహ్మం కావచ్చు అని నేను సుడు చెప్పేదైతే మీకందరికీ తెలుసు బసవాది ప్రవక్తలు అట్టే టైము 770 జనాలు ముక్తాత్ములు ఉండాలన్నమాట. అట్టే టైము. కానీ ముసల్మాన్లో పైగంబర్ ఒకరే, క్రిస్టియన్లో జీసస్ ఒకరే. కానీ మన లింగవంత ధర్మంలో ఆచార్యులు ఇచ్చిందే ఈ ధర్మాన్ని బట్టి బసవాది ప్రవక్తలు యుగానికి వస్తే 12వ శతమానంలో మరి ఎవరు మీ అంత చదువులాడా కదా, అట్లీస్ట్ మీకన్నా ఒక నాలెడ్జ్ ఉంది. ఏం మాట్లాడితే ఏమవుతుంది అండి, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అట్లా నాలెడ్జ్ లేకపోతే జనాలు రాసిన ఒక వచనాన్ని ఇడిపియాలంటే ఇవ్వద్దు. మన కర్ణాటకలోనే విలవిల పడిపోతుంటారు. పిహెచ్డి చేసిన వచ్చేతో కూడా అనుభవించకైతుంది. ఎందుకంటే ఆ ఇష్టలింగ యోగ సాధన చేయకపోతే మీకేమీ తెలియదు. కానీ కాదు, ఎప్పుడు అగ్గిలో మనం చేయి పెడితే ఎలా కలుస్తుంది అని అనుభవం మాకు మాత్రమే తెలిసి ఉంటుంది, వేరే వాళ్ళకి తెలియదు. చెప్పచ్చు నోరెట్సేవాడు అగ్గిలో చేయి పెట్టాడంటే దానికి కాలిందంట, నొప్పి అవుతుందంట, దానికి మొదలు పెట్టాడంట. కానీ స్వానుభవం వేరు, చెప్పేది వేరు. వాళ్ళు అనుభవించారు కాబట్టి 770 మంది అట్టే టైము నిత్యముక్తులైనారు. అట్లా పెద్ద ధర్మాన్ని కట్టాలా అంటే, ప్రతి సమాజాన్ని నిర్మాణించాలంటే ఆ ఇష్టలింగంలో ఉండే వైజ్ఞానిక శక్తి ఎలా ఉంటుంది మనం దాన్ని ఆలోచించాలి. ఫస్ట్ టైం సెన్స్, ఫస్ట్ మీలో మీరు ఒక సెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మరి 2 జాతులు, ఒకటి మగ జాతి, ఒకటి ఆడజాతి, అంతే 2 ఉండేది. కానీ అందులో మనము నమ్మిండే కొలు ధర్మం గురించి ధర్మం వేరు, ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ మనం పరస్పర గౌరవం ఉంచుకునేది ఫస్ట్ నేరల్లా. మన ధర్మాల్లో ఉండే ఈ ఇష్టలింగం ద్వారా మనకేం దొరుకుతుంది అని తెలుసుకోవాలా. తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసి ఎలా అంటే మీరు ముక్తికి పోవాలండి. ఎందుకంటే ఒకసారి యోచించేట పట్టిన లేసినప్పుడు బెడ్డం పెట్టి యోగం ఉండేది అనుకోండి, మీరు అంత అటాచ్ అయిపోయి ఉంటారు. ఒక దినం పట్టిన లేస్తే వాళ్ళకి ఆవిరికి వస్తుంది అంటే వాళ్ళు రేపు 3 గంటలు సాధన చేస్తారనమాట. వాళ్ళకి యాక్టివేట్ అయిపోయింది బ్రహ్మజ్ఞానం. అలా ఆవరించరాదు, అదే మాయ అనేది. అది ఏం చేస్తుంది అంటే సంపది మమ్మల్ని. ఎప్పుడు ఆలస్యం లింగం పెట్టుకొని చూడండి, ఒక 10 సెకండ్ అయ్యేది మీ చేతిలో 3 గీతాలు ఆవరించుతారు. ఎందుకంటే జ్ఞానం లేదు, మర్చిపోయింది. మన ధర్మం గురించి మనకు మర్చిపోయింది. ఎందుకు పోయింది అంటే ఈ ఆలస్యం అమృత విషయం. వాళ్ళకి ఆలయం వస్తుంది, వాళ్ళు అమ్మవాళ్ళు వాళ్ళ చిన్న దగ్గర మాట్లాడుతుంటారు. ఎందుకంటే అది కర్ణాటక నుంచి నేను వచ్చి చెప్పేది నాకేం లేదండి. మీరు ఇంకా మాకేం రాదు కదా, ఏం కోరుకొని రాలేదు కదా. ఈ ధర్మంలో ఇంత ఉంది, ఆ లింగంలో అంత ఉంది, దాన్ని తెలుసుకోవాలా. మీ జనాల్లో మరి ఒకరు పరివర్తన చూడండి. అసలు ఇడీ యాది నంద్యాలకి విశ్వాన్ని ఏమిటి అనేది చూపిస్తారు. ఒకరు కన్వర్ట్ అయితే సార్, అదే జనాలు కన్వర్ట్ కావాలని మేము ఎప్పుడు ఆలోచించామండి. కానీ ఒకరు కన్వర్ట్ అయితే చూడండి అసలు. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారస్తులుగా తినేదానికి, కానీ ఇది ఆధ్యాత్మిక మీరంతా వచ్చింటారంటే స్వస్వరూపాన్ని తెలుసుకునేదానికి వచ్చింటారు. దానికి ఉంటే ఏకైక సాధన మార్గము ఇష్టలింగ యోగ మార్గము. అది మన గురుగారు మనకి ఇచ్చింది. దాన్ని ఎప్పుడు మేము మధ్యలో పట్టుకోవాలా. నేను మీకు ఇంతంతా చెప్పొచ్చు, కానీ మీరు సాధన చేస్తే మాత్రం మీకు ఎలా కుండలిని యాక్టివేట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. నేను దాన్ని మీకు యాక్టివేట్ చేసి చూపించలేను. ఎందుకంటే మీరు చేసే వంట మీరే చేసుకొని మీరే పట్టుకొని తినవాలి. దానికి ఏం కావాలో పదార్థాలు ఇచ్చేది మాత్రం కర్తవ్యం ఉంటుంది. ఆ పదార్థాలు ఇచ్చాము, దాన్ని సరిరీతిగా మీరు యూజ్ చేసి చూడండి. మీలో కూడా కలిగడానికి అద్భుతమైన ఒక పరివర్తన ఉంది కదా. అది ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఇంతంతా చెప్పాను కదా, అకస్మాత్ మీలో ఒకరికైనా అనుభవం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి? పాటలా? మళ్ళీ ఈ శరీరం కావాలా మనకు? అప్పుడు పుట్టి సత్యంగా కావాలా? ఒకసారి వద్దు అన్నది
సంసారం విడిసి ఏంటికి ఈ శివయోగ సాధన చేయాలంటే ఇంక్లూడింగ్ అంటే మీరు విడిసేసి మీరు ఉపాసన చేసుకొని 24 గంటలు ఆదో గుడిలో కూర్చొని దిగు పెట్టుకొని చూడాలని అనుకోండి. మార్నింగ్ 3 to 4 లోపల లేదు, 4 to 5 50 అవ్వలేదు 1 అవర్ శివయోగ ప్రాక్టీస్ చేయండి. తర్వాత షోడశోపచారాలు మీరు చేసుకొని మీరు డైలీ ఏం రొటీన్ పడుకుంటారు కదా దాన్ని కంటిన్యూ చేసుకోండి. కానీ అసలు 1 అవర్ చేసేది ఆ ఇష్టలింగం గురించి మీకు తెలియదు. ఇంకా సరైన ఇష్టలింగం ఏం చేస్తుంది అంటే ఆంతరికంగా మీకు కొన్ని అనుభవాలని అనుభూతిని ఇచ్చడానికి చూస్ చేస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారంటే ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా మారిపోయి అదే తెలుసుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎక్కడ తెలుసుకోవాలని తెలుసు. ఇన్నర్ ట్రావెల్కి అవుట్ ట్రావెల్కి మనకి బస్సులు కావాలా, వెహికల్ కావాలా, సైకిల్ కావాలా, కానీ ఇన్నర్ ట్రావెల్ కావాల్సింది యావది వాళ్ళు లాస్ట్ అమౌంట్ కొనుక్కోలేసారు. చూడండి యాప్ కావాలనుకో వాళ్ళకి అలా అయిపోయింది, మనసుకు అయిపోయింది అనమాట. అంటే ప్రస్తుతం ఇలాగే జరుగుతుందండి. ఎవరిని కాదు, డబ్బని కాదు, నారాయణ దాకా వెళ్ళిపోతూ దాంట్లో ఎన్నో కిలోమీటర్ల దూరాలు వెళ్ళిపోయి వాళ్ళు సాధన చేశారు. మనకంతా మన గురువుగారు మనకి ఇచ్చారు. మనం తెలుసుకోలేకుండా ఇట్లా చేయడం కూర్చొనేస్తాం. దయచేసి ఇంకైనా కానీ ఈవెంతో మీరు చేసిన కార్యక్రమము నేను చెప్తుండే విచారము సన్నదని అనుకోకండి. ఎన్ని కోట్ల వేల జన్మాలు సుకృతం ఉంటే మాత్రమే విచారం మీ చెవు పడుతుంది. ఏంటంటే నాయకుడు అర్థం ఉత్తూరికే శుభ్రాలు అందరికీ విచారాలు ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలో వాళ్ళు తెలుసుకోవట్లేదు. అది దుర్దైవం. చూడాలి ఇంకోనంటే దాని విస్తీర్ణం ఏమి, అది ఎలా తయారు చేయబడింది, దానివల్ల ఏమవుతుంది ఎవరు కదా తెలుసాయి. బ్లాక్ అయిపోయినామన్నమాట. మన గురించి మనకే తెలియకపోతే మళ్ళీ వేరే వాళ్ళు మాకు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తారా? అట్లీస్ట్ మనకన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుందా? ఎప్పుడు కూడా చూడండి, దానికి లింగాయత ధర్మంలో పుట్టినప్పుడు ఇంకా సత్యవర్గులు కొన్ని రీతి విధానాలను చేశారు. అన్ని దానికి గర్భధారణ అంటే గర్భయిష్టంగా ధారణ ఇంకా శుభ్రైతుంది. ఒక వ్యక్తికి లింగం గురించి పరిచయం సత్యవర్గులు క్రియా సమాజ ఎవరు అంతర్గత పుష్పతి అయినప్పుడు ఎట్లా, పెళ్ళైనప్పుడు ఎట్లా, సాధనకి ఎట్లా, ఎడ్యుకేషన్కి ఎట్లా, అన్ని మార్గాన్ని కూడా చూపించారు. కానీ దాన్ని అలవాటు చేసుకునే దానికి మన చేతిలో కష్టమవుతుంది. ఎందుకంటే మన వైయక్తికానికి ఇటు సంపాదన చేసే మనము ఇంతుంటుంది. 2 inches అంటే కరెక్ట్, అది కాయ 2 inches ఉంటుంది, లోపల ఇంతే ఉంటుంది. ఆత్మం అంటే ఎప్పుడు ఈ సైజ్ ఉండాల. ఇష్టలింగము మీ ఎఫెక్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఈ సైజ్లో ఉండాలి సాధనానికి. అందరూ సిన్సియర్ వేసుకున్నాము. మళ్ళీ అది సైంటిఫిక్గా కాదని మీకు తెలుసా? ఎక్కడ చేపించుకున్నారని ఇష్టలింగము సార్ తెలియదా? చూడండి ఎక్కడ ఇంకా ఎట్లా యోగ చేశారు అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అయింది అని తెలియదు. ఈ సభలో ఇష్టలింగా నేర్చుకున్నారు. దాని దగ్గర ఉంది ముగ్గురు నేర్చుకున్నారు అనమాట. వాళ్ళకి అందరి దగ్గరనే ఇలాంటివి ఉండేది. కమర్షియల్ సైట్ చూడండి, వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. అదే అంతే చూడండి, అంతా సేమే. పగిలిపోయినాయి, బ్రిక్లు అయిపోయింది. ఇష్టలింగం అంటే మనం దాంట్లో చూసుకోవాలా, మన బింబం అందులో కనపడాలి. దాన్ని చూస్తే భయం వేస్తుంది నాకు. చూడండి ఎవరన్నా కానీ వీళ్ళిద్దరూ తీశారు, అలా సర్ది ఉంది, మేడం ఉంది, వాళ్ళకి ఉంది, తీసి చూడండి. ఆ బ్యాగ్ ఇష్టలింగము. ఎందుకంటే అండి అంటే దీనిలో సాధనం చేయడానికి కాదు. మీరే చెప్పండి. ఇప్పుడు కన్నడి అర్థం బాగుంటే బింబం కరెక్ట్గా కనపడుతుంది, సరేనా సార్? దీంట్లో బింబమే కనపడదు అంటే కెమికల్ రియాక్షన్ ఎలా అవుతుంది? వినైల్ ప్లాంట్లో మెలాటోనిన్ ఎలా ఓపెన్ అవుతుందా? ఇప్పుడు అమ్మలేది ఏమి
ఇష్టలింగం అనేది అంతే తెలుసు, కానీ సైంటిఫిక్ ఇష్టలింగం అనేది ఇప్పుడు మీకు రోజు తెలిసింది. ఇందులో కంటెంట్ ఏముంది కదా, 14 హెర్బల్స్, దాన్ని వేసినాక చంద్రకాంత శిల అనేది ఒకటి వేస్తాం. అది మెయిన్ దీంట్లో వచ్చేసరికి ఏం చెప్పండా బసవన్నోళ్ళు దానికనే మర్చిపోతాము అనేసి ఆ వచనాన్ని అలాగే వదిలిపెట్టారు. చంద్రకాంత శిలಯಲ್ಲಿ అనిల తుంబి, చంద్రకాంత శిలಯಲ್ಲಿ ಪಾವಕ ಹುಟ್ಟಿ ಈಡ ಪಿಂಗಳ ಮಧ್ಯೆ ಅನಿಲ ತುಂಬಿ ಅರಿದರಿದು ನಿಮ್ಮ ನೆನವ ಪರಿಕರ ಹೊಸದು. అలా చెప్పారు. అంటే చంద్రకాంత శిలే అది ఎలా వర్క్ చేస్తుందంటే ఈ 14 హర్బల్స్ కంపల్సరీగా ఉండాలి. ఇష్టలింగంలో ఉన్నప్పుడే దానికి వస్తుంది. ఎందుకంటే కఫ పిత్త వాతము, సరేనా. మళ్ళా స్కిన్ షైన్ ఆరోగ్యాభివృద్ధికి, సెల్ఫ్ కాన్సన్ట్రేషన్కి ఏం కావాలో అదంతా మెటీరియల్ అందులో ఉంటుందన్నమాట. పాదరసయుక్తమైన దాంట్లో అరగు, రాళ, ఇంగళిక, రోమమస్తకి అని 14 అంజనాలు వేరే వస్తాయి, 4 తరాలవి. అంటే సబ్జెక్టు పెద్దది ఉందన్నమాట. మీకు బేసిక్ చెప్తాను, ఇలా ఉంటుంది ఇష్టలింగం అని. మనము ఇలాంటి ఇష్టలింగాలు పట్టుకొని కుండలిని అవ్వకైతుంది అంటే నన్ను కొట్టేస్తారు జనాలు. 100% మీరే పడతారు. ఎందుకంటే దాంట్లో ఏమైనా వర్క్ కావాలి కదండి. ఇప్పుడు ఒక శాలిగ్రామం తీసుకుంటారు వైష్ణవాసు, దాంట్లో ఎంత షైనింగ్ ఉంటుంది, దాన్ని చూస్తేనే ఒకతర రిప్పల్ అవుతుంది. మన జంగములంతా ఎలాంటి లింగాలు పెట్టుకోండాలా అంటే దాన్ని చూసేదానికి ఒకతర మాకు సంతోషం కావాలా. దీన్ని చూస్తే ఆల్రెడీ పగిలిపోయింది, కానీ ప్రస్తుతానికి పెట్టుకున్నారు. కానీ కుండలిని యాక్టివేట్ అవుతుంది అని నేను చెప్పను. అది మీ ప్రాబ్లం అని కాదండి. ప్రస్తుతానికి అందరూ అలాగే ఇచ్చేశారు. ఒక ఇష్టలింగము జగద్గురువులు వాళ్ళు వీళ్ళంతా వేసుకుంటారు. కావాలి కదా, అందుకని మీకు చూపిస్తాను. సైంటిఫిక్ ఇష్టలింగానికి నార్మల్ లింగానికి కూడా వ్యత్యాసం. వచ్చి చూస్తారా కాన్సెప్ట్ అర్థమయ్యేది. చూడకపోతే మళ్ళీ ఏం కాన్సెప్ట్ అర్థం. ప్లేట్ లేదా అక్కడ యాదవ్ ప్లేట్ ఉంది, పేపర్ ప్లేట్ ఉంది, ప్లేట్ ఉంది. స్టీల్ ఉంటే తీసుకో. అదలో గ్లాస్ తీసుకోలేకపోతే ఒరిజినల్ కంటెంట్ వేసినప్పుడు మేము ఒరిజినల్ కంటెంట్ వేసినప్పుడు సీనియర్ సారే పట్టుకోండి. ముందు చూపించండి. ఆ లింగానికి మీ లింగానికి ఉండే వ్యత్యాసం అందరూ చూడండి. అందరూ చూడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ కనపడాలి క్లియర్గా చూడండి. అలా సందమైనా కానీ నా దగ్గర 15 ఇది చంద్రకాంత శిల.
చంద్రకాంత శిల ఉంటే అర్బన్ ఉంటుంది, తర్వాత చంద్రకాంత శిల ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇష్టంగా తయారైతే ఇష్టంగా విజ్ఞానం ఇలా ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది అవైలబిలిటీ? ఫస్ట్ దీని గురించి తెలుసుకోండి. అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ చంద్రకాంత శిల అనేది చేస్తారు. బీటికే ఉంటుంది కానీ చంద్రకాంత శిల ఉంటుంది. ఉండలేని యాక్టివేట్ కావాలంటే 14 డేస్ ఆఫ్ అడ్వాన్స్ విత్ 14 ఉంటుంది కదా లోపల 108 రకాల విశేషమైన గిడమూలికలు అంటే బ్యాడ్లోనే చేస్తారనమాట. కానీ ఇది స్పెసిఫిక్గా ఇష్టలింగ యోగ అంటే మహాత్మా బసవేశ్వరుడు చెప్పారు కదా, అదే కాన్సెప్ట్ బట్టి చేసేదన్నమాట. ఇంకెవరైనా చూసేటట్టుంటే చేతిలో పెట్టుకొని చూడండి, ఎడం చేతిలో పెట్టుకోవాలి. ఫీల్ కావాలా ఇలా పెట్టుకుంటే మీకు హీల్ ఫీల్ అవుతుంది. ఎందుకు ఎడం చేతిలో పెట్టుకుంటా అంటారంటే అది హీల్ అవుతుంది. పెట్టినప్పుడు కాన్సెప్షన్ హీల్ అవుతుంది అన్నమాట. షేప్ కానీ ఆ వచనం నేను మీకు చెప్పాను కదా, జగతగల ముగిలగల మిగిలగల షేప్ కానీ ఆ పిప్పు పెట్టినట్టు కానీ అంతా ఫినిషింగ్ కానీ అలా ఉండాలి. చూస్తూ ఉంటే ఇంకా షైనింగ్ వస్తుంది. ఇంకా షైనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే హీట్ కావాలి. మనం చూస్తా చూస్తా ఆటోమేటిక్ అది ఇప్పుడు కడిగాను కదా అలా ఉంటుంది. చూస్తా విత్ ఇన్ 20 minutes ఆటోమేటిక్ ఫుల్ పవర్ హీల్ అయిపోతుంది. కుండలినిలో ఇక్కడ ఈడబ్ల్యూ మధ్య ఫీల్ అవుతుంది కదా, ఆక్సిజన్ ఫ్లో అవుతుంది కదా, అది ఫీల్ అవుతుంది హీలింగ్. అందుకనే మేము గడిగా వాడము. గడి ఎందుకు వాడమంటే చూడండి, పట్టుల్లో గడిగలా పెట్టుకోరాదు. అది రెస్పిరెంట్ బాడీలో హెచ్ అయితే ఉంటే ఏమైతుంది అంటే రియాక్షన్ అదే బట్టలో కుడతారు కదా, అలాంటివి దాంట్లో చేస్తారు. చెక్కలు వేరు రియాక్షన్ పక్కన పంపిస్తారు. ఇలా కంతం పెట్టించుకోవాలి. సూత్రం ఉండాలా, సూత్రం చెప్పండి కంపల్సరీ అది చచ్చే వరకు కంపల్సరీ. అది ఎందుకంటే గురువు అనుగ్రహం చేసి తింటాడు, చెప్పింటాడు, అది భాషలాడు దాని యోగ దగ్గర చెప్పిండగానే పని చేయదు. తర్వాత లింగం గురించి ఆలోచన చేస్తాను, లింగం పని చేయదు. కానీ సూత్రం ఉంది, ఏదో అని కాదు, అలా చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి మా ప్రకృతి బట్టి వైజ్ఞానిక ఆధ్యాత్మిక బట్టి మనం సాధన చేయాలంటే ప్రాక్టికల్ లింగం ఉండాలి. ప్రాక్టికల్ ఇప్పుడు మీరు మంచిగా మేము దాన్ని అంతా కలుపుకొని స్క్వేర్ చేసుకొని యూజ్ చేసేదాని వల్ల 100% రిజల్ట్ రాదు. అలా ఈ జన్మానికి ఏమో జగమలనుకుంటాం, మళ్ళీ ముందు జన్మానికి ఎక్కడ పోతాం తెలియదు ఇక్కడ. కానీ దీంట్లో సక్సెస్ కావాలి. సక్సెస్ అయ్యేందుకు మన ధర్మ గురించి వాడాలి. కమర్షియల్ సైడ్
నానబడని ఉన్నా కానీ ఒకసారి కానీ బేసిక్ మరి సోలో సాధనానికి మినిమం ఎంత ఉంటుంది సాధన చేయాలంటే మినిమం ఈ సైజ్ కుట్టాలి ఈ సైజ్ కుట్టితే మీకు ఏమైనా వీలవుతుంది ఇంత చిన్నవి అవి దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్రస్తుతం అదే జ్ఞానం ఇదే యూట్యూబ్ ఛానల్ ఉంది కావాలంటే మీకు సైంటిస్ట్ అంటే మా గురువు గారు చూసిండే పద్ధతి ఎంత పంపించాలని ఇది కావాలంటే బసవాక్షం అంటే సార్ యూట్యూబ్లో వచ్చేస్తుంది ఛానల్ బసవాక్ష సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో వస్తుంది వైజ్ఞానిక హిస్టరీగా అని దాన్ని చూస్తే 4 minutes వీడియో ఉంటాయి మీకు ఎలా ఉండాలి యాక్టివేట్ అయిపోతుంది మీకు అమృత రసం ఎలా వస్తుంది తెలుసుకోవాలి అంటే కానీ ఇది సబ్జెక్టు చెప్తా కూడా కంటిన్యూ అవుతుంది కానీ సాధించే దాన్ని యూజ్ చేసి సాధన మొదలు పెట్టారంటే దీనివల్ల తెలుస్తూ ఉంటుంది పరివర్తనానికి అనుకూలమవుతుంది ఏమి చెప్తాక ఏమి చేయాక ఊరికే ఎలా ఉంటుంది వస్తారు వాడు స్నానం చేయలేకున్నట్లు మంచి శుభకార్యాలు పోవాలన్నప్పుడు ఆ విభూతిని ధరిస్తే చాలంట అంటే పాపనాశనము ఆ విభూతిలో ఆ చిజ్యోతి చిత్ ప్రకాశమైన వస్తువు మేము యా వస్తువును చూసి పరబ్రహ్మతత్వానికి వెళ్ళాలని మనం ఆశ పెట్టుకున్నామో ఆయనకి చిల్లింగ చిద్భస్మ చిదాకాశ ఇలాంటి పేర్లు ఉంటాయి సచ్చిదానంద నిత్య పరిపూర్ణ అంతా పరబ్రహ్మ వస్తువు ఒక్కనే ఆ వస్తువుకి ఇలాంటి పేర్లు ఉంటాయి కానీ ఈ చిత్ప్రకాశమైన వస్తువు విభూతి ఉంటుంది కదా కంపల్సరీ మనకు ఉండే ఉండాలి కుంకుమము మీరు వాడతారో మీ వైద్యము నేను చెప్పాను కానీ విభూతి ఎంత వాడితే అంత మంచిది చూడండి ఆ కాలంలో ఏమైనా జ్వరం వచ్చింది అంటే విభూతి పట్టేసేస్తోండి సార్లు తలనొప్పి మైగ్రైన్ విభూతి పట్టేస్తోండి అట్లుండే క్వాలిటీ ఆఫ్ విభూతి అలా ఉంటాయి కానీ ప్రస్తుతానికి అలా లేదు కానీ అష్టవిధ అర్చనే షోడశోపచారం దీంట్లో కంపల్సరీగా విభూతి ఉండాలి ఒక లింగాయకుడికి ఉండాల్సిన సూక్ష్మతలో గురువు లింగము జంగమము పాదాలకు తీసుకున్నట్టు గట్ట వస్తుంది కదా నువ్వు కింద తీసుకుంటారు కదా పూజలు అయినాక పాదాలకు ప్రసాదీకరణము అంటే ఏమేమి తీసుకున్నా కానీ దాన్ని ప్రసాదం స్వరూపంగా తీసుకున్నది పరమేశ్వరుడికి ఆ పరబ్రహ్మ వస్తువుకి మా గురువు గారికి ప్రసాదీకరణం చేసి తెలుసు కదా ఇంకా విభూతి కంపల్సరీ ఉండాలి విభూతి రాకపోతే దీపావళి కాదు రుద్రాక్షలు అలా రుద్రాక్షలు కూడా కంపల్సరీ కనెక్ట్ అవ్వాలి మంత్రము ఎవరే కానీ మిమ్మల్ని వచ్చి 100 కోట్లు ఇస్తానంటే మీకు ఆ మంత్రం చెప్పారంటే చెప్పకూడదు ఒక గురువు ఎప్పుడు వాడికి చెవులో చెప్తాడు కదా అది పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఎలా ఉంటుంది అంటే అది మీకు మాత్రమే తెలిసిందలా ఇంత సేమ్ అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చే పవర్ అలా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు సాధించేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి కానీ ఇష్టలింగంలో ఏముంటే బెనిఫిట్ ఉంది ఏం లేకపోతే బెనిఫిట్ ఉంది తెలిసింది అంతా కాన్సెప్ట్ దీనివల్ల ఇష్టలింగం సైడ్ పెట్టేస్తాం ప్రస్తుతం మీకు ఎవరికైనా పరబ్రహ్మం అంటే ఎలా ఉంటుంది అది శరీరం బట్టి చూడొచ్చా చూడకూడదనే ఒక డౌట్ ఎవరికి రాలేదు కదా పరబ్రహ్మమైన వస్తువుని నేను మీకు అన్నాను దాన్ని చూస్తే మెలాటోనిన్ పిరియల్ గ్లాండ్లో మెలాటోనిన్ వస్తుందండి మీకు అతీతమైన అనుభవం అవుతుంది అని చెప్పాను మరి మీ ఎవరికి డౌట్ రాలేదా ఎలా శరీరం బట్టి నేను
చూడొచ్చా చూడకూడదనే డౌట్ ఎవరికి రాలేదు కదా ఇలా. ఇప్పుడు ఎట్లా నేను చెప్తాడని బ్లాంక్గా వింటూ ఉన్నాను. క్వశ్చన్ కదా ఇది, క్వశ్చన్ కాదా కానీ మీరే చెప్పాలా. పరబ్రహ్మ వస్తుంది మీరు లింగం చూస్తే మీరు అయిపోతారని నేను చెప్పాను. అది డెత్ లాస్ట్ సబ్జెక్ట్నే ఫస్ట్ చెప్పేస్తాను, ఎందుకంటే ఇదే మెయిన్ పాయింట్ అనమాట. కానీ శరీరం బట్టి చూడచ్చా చూడకూడదా మీరు ఎవరైనా అడిగారు ఒక క్వశ్చన్. ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోలేదానికి? లేదా అవుతా మీరు చెప్తే చెప్తా అడగాలి కదా. మీరు ఏం క్వశ్చన్ అడగకపోతే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే జంగమో జగద్రక్షక, అందరూ కార్యాలక జంగమో జగద్రక్షక, జంగమో జగద్రక్షక శరణ్యులంతా చెప్తా ఉండే కాలానికి సోహం 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 అనిపించకుండా దాసోహం చేయప్ప. జ్ఞానమే కానీ ఆత్మవిద్యనే కానీ ఇంకొకటే కానీ నేను మాట్లాడుతుంటే కాన్సెప్ట్ కుండలిని ఎంత ఇంపార్టెంట్ ఆత్మజ్ఞానం గురించి కూడా అర్థం ఉంటుంది. కుండలిని అంటే ఆ పవర్ ఎనర్జీని సహస్రదళ పద్మానికి ఆధార చక్రం ఇంకా స్టార్ట్ అయ్యేది. స్వాధిష్టాన మణిపూరంగా అనాహుత విశుద్ధి ఆజ్ఞ బ్రహ్మ పశ్చిమ చక్రం అంటే ఆ చక్రాన్ని మీరించి ఆ శక్తి ప్రవాహన జరిగినప్పుడు మీరు స్థితి కలెక్టర్ స్థూల సూక్ష్మ కారణ. స్థూలానికి ఇష్టలింగ పూజ చేసుకుంటూ ఉంటారు, స్థూలానికి సూక్ష్మానికి ప్రాణలింగ పూజ చేయాలి, కారణానికి భావలింగ పూజ చేయాలి. ఈ మూడు అయినాక మళ్ళీ ఇంక రెండు వస్తుంది. యాది తూర్యాతీత అవస్థలు వస్తాయి. సమాధి స్థితి వచ్చేది వేరు. సమాధి స్థితి సాధన ఎక్కువైనాక సమాధి స్థితి వస్తుంది. కానీ ఈ శరీరంతో ఎవడైనా నేను పరమాత్మను చూశాను అంటే అది అబద్ధము, నమ్మకూడదు. తెలుసుకోండి అది ఎప్పుడో. ఎందుకంటే శరీరంలో ఆ ఆధారంగా కుండలిని ప్రవాహం జరిగినప్పుడు సహస్రదళ పద్మానికి అది ఎదిగినప్పుడు తర్వాత ముందర ఇక్కడ నాద విందులు దశరథ నాదాలు విన్నాక అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు ఊహించేది కాదు. భయపడిపోతుంటారు మీలో. వాంగ్మనానికి అతీతమైన వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు అంటే ఆ శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది అంటే ఒక సెకండ్ ఊహ చేసుకునేకైనా ఎన్నో జనాలు ఇలా శివయోగం గురించి తెలుసుకోలేకున్నట్లు పిచ్చి పిచ్చిగా ప్రాణాయామాలు కుంభకాలు చేసి ప్రాణాలను వదిలేశారనమాట. అల్లా ప్రభు దానికే దానికోసం వచనం రాశారు. ఆసన బలిలు కుంభక మంటున్నదే బలియ కుంభక రోగ సంభవ అంటే కుంభకాలు అంటే ప్రాణాన్ని పెట్టేది. ఇది ఎక్కడ వస్తుంది అంటే యోగాత్మకత పుస్తకం యోగాన్ని చదవరా యోగాత్మకత ఆ పుస్తకాలు వస్తుంది. క్రియాకుండలిని అంటే ఈ శ్వాసాన్ని మేము పూరక రేచక కుంభక ఇంత టైం అని ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే దానివల్ల కూడా కుండలిని యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఇది సింపుల్ వే. ఇష్టలింగం చూస్తే ఇంత త్వరగా యాక్టివేట్ అవుతుంది, కానీ ఇబ్బంది ఉండదు దీంట్లో. ఎలా అంటే శరీరంలో ఉండే శక్తిలంతా ప్రవాహ అయ్యి అది ఏమవుతుంది విడం కింద సుషుమ్నానికి ప్రవాహం చేసినప్పుడు ఆ ఆత్మస్వరూపమైన ఆ పరవస్తుని కనపడడానికి మెలాటోనిన్ గ్రంథి అది ఏం సహకారం చేస్తుంది కదా, మనలో దైహిక మానసిక పరివర్తన చేస్తుంది కదా. అది చేసిన తర్వాత మనం ఆ శూన్య స్థితి తలపాలంటే శరీరంతో చూసేదానికి 100% అయ్యలేదు. శరీరం విడిచిపోతుంది కదా. అప్రజ్ఞావస్థ అంటే మన అంటే మనస్సు ఉండదు. మనస్సు ఎప్పుడు నశించిపోతుంది. మీకు అంత అవుతుంది. ఇది కాన్సెప్ట్ పెద్దదైపోతుంది. సింపుల్గా ఇష్టలింగం గురించి ఒక సింపుల్గా వచనం చెప్పేసి దాని వివరణ చెప్పేసి కార్యక్రమం ముఖ్యం చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, వ్యక్తిత్వంగా చెప్తే లేకపోతే క్లోజ్ చేస్తాను. ఇంతే సింపుల్. ఒక మనిషి మోక్షానికి పోవాలంటే ఎంత సింపుల్ ఉంటుంది అని ఈ వచనం తెలుసుకునేది. ಸಕಲೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ವಿಹರಿಸುವ ಮನವ ಸೆಳೆದುನಿಂದಾತನೇ ಸುಖಿ. మన ఇంద్రియాలు ఉంటాయి కదా. ఇంద్రియాలు యావండి ఇంద్రియాలు యాభై మంది మనకి ఇంద్రియాలు లేవా? చెప్పండి. పంచేంద్రియాలు సకలేంద్రియాలు అంటే ఈ ఇంద్రియాల్లో మనసు సంచలనం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కంటి చూస్తుంది కాబట్టి ఆసమ పుడుతుంది.
చెవులో వింటాం కాబట్టి ఆశ పుడుతుంది. ఎలా ఆశ పుడుతుంది అంటే ఇప్పుడు ఎవరో సోకు మాట్లాడుతూ ఉంటారు, అంటే మాది ఇట్లుందంటే మేము అక్కడ ఒక 10 ఎకరాలు తీసుకుంటామండి. ఇప్పుడు వీడు చెవులో వింటాడు కదా, అది మనసు అక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. చూడు వాడు తీసుకున్నారంట, మీకు ఆ యోగ్యత లేదని అదే చూపిస్తుంది. అప్పుడు ఇబ్బంది. కన్ను చూస్తుంది, మంచి అంటే మంచి భార్య ఉంటుంది, మంచి మొగుడు ఉంటాడు, కానీ ఇద్దరికి అసలు అతను బదులు ఆ ఎంకి వేరే వాడిని చూసినప్పుడు ఆశ, ఆ ఎంకి వేరే వాడిని చూసినప్పుడు ఆశ. అంటే మనలో ఉండే మహత్వాన్ని మేము తెలుసుకోలేము. దానికంత కారణం ఏమిటి అంటే ఈ ఇంద్రియము. దీన్ని తెలుసుకోలేము మేము. రుచి తింటాం కాబట్టి అది అందరు తినాలంటే గడ్డి తాగల అంటే డ్రింక్స్ చేయాలంటే అని అనిపిస్తుంది. ఇంద్రియాలు అవి, ఇంద్రియాలు ఆడించది. ఏం చెప్పండా, కళ్ళు, కివి, మూగు, నాలుగు స్మెల్ చూస్తాము, ఇట్లాగే కావాలా. కొన్ని జనాలు స్మెల్కై ఎంత కోట్లను ఖర్చు చేసేస్తారు. ఈ ఇంద్రియాలంతా నిగ్రహం చేయాలంటే దాన్ని ఎప్పుడు నిగ్రహిస్తారు కదా వాడు సుఖి అంటారు. సుఖి అంటే తెలుసు కదా, ఏం చెప్పండి, ఆరాంగా ఉంటాడు కదా. వాటిని అంటే ఎవరు ఏమైనా చెప్పుకోండి, వాటిలో వైరాగ్యమే నాకు అది వద్దు. వాటిని సుఖీ పురుషుడు అని మేము పిలుస్తాం. మనస్సు అంటే అంత ఆంతరికంగా జ్ఞానం చేస్తే సకలేంద్రియంగాన్ని విహరిಸುವ మనవ ಸೆಳೆದುಲಿದ್ದಾಗಲೇ ಶಕ್ತಿ. మనవు అంతర్ముఖవాದರೆ అవిరళ జ్ఞాని. ఈ మనస్సు అనేది ఈ నేత్రం బట్టి ప్రపంచాన్ని తిరుగుతుంటుంది అన్నమాట. కానీ దీన్ని ఎవరు చెడి అంటే ఇన్నర్ జనరేటర్ కదా. ఇప్పుడు మహాప్రవాదీలంతా వాళ్ళు చేసినది ఇన్నర్ జర్నీనే. ఇప్పుడు మీరు ఇష్టలింగ యోగం చేస్తానో అది ఇన్నర్ జర్నీనే. ఈ ఇన్నర్ జర్నీ ఉంటారు కదా, ఆ మనిషిని ఎవడు అంతర్ముఖంగా చేసుకుంటాడు అంటే తన లోపల తను తెలుసుకుంటాడో వాడు మనస్సు అంతర్ముఖవాదనే అవిరళ జ్ఞాని. అవిరళ జ్ఞాని అంటే ఏమి చెప్పండి అంటే వాళ్ళు చేశారు కదా, దానికి వీళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ పేరు వైయక్తికంగా తెలియదు. కానీ వాళ్ళందరూ మళ్ళీ మీ అంతర్చైతన్యానికి నా స్వాష్టాంగ నమస్కారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడని కాదు, ఎప్పుడూ ఉండే ఉంటాయి. ఎందుకంటే ఒక యోగికి వాడు వేరు తను వేరు అనేది ఉండదు, అంతా ఒకటే. అందుకని మనకి మీరందరూ ఒకటేనే. మీకు కనపడచ్చు, నా శరీరం బట్టి నేను ఆరాముగా నేను వయసు అయింది, తెల్లటికి వచ్చింది, నేను పాయలు పిల్లోడు నాకు మీరు అనుకోవచ్చు. కానీ దాని లోపల చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యము అందరికీ వస్తాయి. అర్థమైనా? దీన్ని తెలుసుకోండి. కాన్సెప్ట్లో మైండ్ రోజు కన్ఫ్యూజన్కి వస్తుంది. కానీ సార్ సురువు చేయండి, తర్వాత మీరే నాకు దీని గురించి నాకు చెప్పేటట్టు మీరే తర్వాత దాన్ని చెప్పి ఈ కార్యక్రమానికి పిలిపించి మాట్లాడాలని పేరుకే ఇచ్చిన మీ అందరికీనో సర్గారికినో అప్పాల్ గారికినో వాళ్ళకినో అందరికీనో అమ్మవాళ్ళకినో మీ అందరికీనో కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలుస్తుంది. కానీ మీరు ఇంకా బాగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. శివప్రసాద్ అనే ఇష్టలింగ నాటకం చేయండి, చూడండి. ఇది నంద్యాలమే విశ్వానికి మాదిరి అయిపోతుంది. ఒక్క ప్రవాది ఉండే అట్లా ధర్మమే ఇప్పుడు విశ్వాన్ని ఆడుతుంది అంటే మన ధర్మము. నమ్మిన వాళ్ళంతా ఇబ్బంది లేకుండా పరశివతత్వానికి తెలుసుకోకపోయాము. మన ధర్మాన్ని ఇంత అన్యాయంగా ఇంత నికృష్టంగా మేము తీసుకోకపోకుండా మీ వైయక్తికం మీరు ఎలా డిసైడ్ చేస్తారో అది మీకు ఇచ్చేది. ధన్యవాదాలండి. అందరికీ జరిగింటాయి కూడా. చూడు, ఇంకొక వారం వీడు బతికెళ్ళా. చూడు, వీడికి ఇబ్బంది అవుతుంది. చూడు, నీ మక లక్షణంలో ఏమో తొందర ఉంది. నువ్వు వైయక్తికంగా ఆధ్యాత్మికంగా రోజు ఇట్లా కావాలా సూక్ష్మంగా సలహా ఇస్తాడు. దీనికి ఆధ్యాత్మిక కర్ణాటకలో ఎక్కువ. ఎందుకంటే మీరు చేసే ఈ శివక సాధన వల్ల సిద్ధి పురుషులు అవుతారు. నేను అప్పుడే స్టార్టింగ్ కాన్సెప్ట్ అనే చెప్పేశాను. వర్షము ఎప్పుడు మీరు ఈ కుండలిని అవేక్ చేస్తుంది, మీకు అవేక్ అవుతుంది. అవుతాడంటే అది ఏమవుతుంది అంటే సిద్ధిలు శురువవుతాయి, అష్టమ సిద్ధిలు శురువవుతాయి. కానీ అది మైండ్లో ఉండరాదు, అది క్షణికము. అది 100% అవుతుంది. ఎన్నో యోగిలు వాళ్ళు ఎదిగించింటే ఒక ఏమది చిరగంగ మట్టంలో మన
అన్నదాసోహానికి ఒక జ్యోతి పెట్టారు కదా, ఇప్పుడు వరకు ఆగలేదు. అంటే మీరు కూడా సిద్ధిపరుషులు అయిపోతారు. నేను అదే చెప్పాను కదా, వీళ్ళకి ఏం నడిచింది, ముందు ఏం నడుస్తుంది, ఇప్పుడేం నడుస్తుంది, త్రికాల జ్ఞానము మీకు వచ్చేస్తుంది. అదే పవర్ ఆఫ్ ఇష్టలింగ యోగ. దీనికి ఇంకా జ్ఞానం మీకు గ్యాప్ ఉందంటే, దీనికి ఇంకా యోగం మీ ప్రపంచంలో గ్యాప్ ఉంది. కానీ కాన్సన్ట్రేషన్గా చేస్తే 100% అయ్యింది. చెప్పిన రీతిలో చెప్పిన త్వరగా సరేనా. పవర్ ఆఫ్ ఎనర్జీ, ఇప్పుడు మీరు పవర్ బ్యాంక్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే 50 to 100% ఛార్జ్ అయినట్టే యూజ్ చేయొచ్చు. మరి 10% యూజ్ అవుతాడంటే నా ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టు అవుతుందా? ఇది కూడా అంతేనే. ఈ శివలింగ యోగము ఎంత పవర్ఫుల్ అంటే, మీరు చేశారంటే ఒకసారి మీరు కనెక్ట్ అయిపోయి మీరు దాంట్లో అతీతం అయిపోయిందని నేను చెప్పాను కదా, 10 మందికి వ్యాధులు తగ్గించే అట్లా శక్తి మీకు వస్తుంది. చేయాల, ఇంట్రెస్ట్ బట్టి చేయాలి. చేయలేకపోతే 100% రిజల్ట్ రాదు. మీరు చేస్తాక రిజల్ట్ రాలేకపోతే దానికి నేను కదా అనుభవం చెప్పాలి. అనుభవం చెప్పలేకపోతే మీరు కలిగి ప్రస్తుత పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముందు ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా బతకాలని చెప్పుకోవాలనే పరిస్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఎస్ఎస్ అయిన తర్వాత అంటే బ్లాక్ అయిపోయింది. అప్పుడు భోజనం తింటాను నేను 3 రోజులకు ఒక ఇత, 4 రోజులకు ఒక ఇత మరి నీటి తాగేది ఇంతే చేస్తాను. ఎట్లా అయిపోయాడంటే ఒక బ్లాక్ అయిపోయింది, రీసెస్ అవ్వట్లేదు. నా దగ్గర దిగా ఉంది, తెచ్చాను, చూపించాలని తెచ్చాను. ఇక్కడ తేలాలి కానీ అక్కడ రూమ్లో ఉంది. ఆ లింగం ఎప్పుడో పెట్టాను అనమాట. ఇంత ఉంది లింగం అంతే, ఇంకా ఇంత సైజ్ ఇంతే ఉంటుంది. దీనికి ఇంకా డబల్ షేరింగ్ ఉంది. దాంట్లో చూస్తే మీ 4-5 జనాలు మకాలు కనుక్కోండి. ఇప్పుడు పట్టుకున్నాడు, చంద్రుడు ఉన్నాడు కిటికీలో, చేతిలో పట్టుకుంటే మొత్తం నియర్ ఫిల్ అయిపోయింది అనమాట. అంటే ఈ ఏమంటారు అది కోల్డ్ హిమాలయ పర్వతం కూడా వేస్తే ఎలా ఫీల్ అవుతారు కదా, అలా లోపల ఫీల్ అయ్యింది. మీరా ఫీల్ తెలుస్తుంది. నాకు ఒకరికేం కాదు, మీకు తెలుస్తుంది. అది యూజ్ చేస్తుంది. కొన్ని జనాలకి ఏమవుతుంది అంటే దృష్టి చేసేటప్పుడు ఇక్కడ కాస్త కొన్ని దినాల వరకు పెయిన్ లాగా కనపడుతుంది. కానీ కంటిన్యూ చేయాలి. అసలు చేసి ఇచ్చేసేది కాదు. అది చేస్తున్నప్పుడు అదే తెలుసుకోవాలి. మిమ్మల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాన్ని బట్టి, ఒకరికి ఆధారంలో యాక్టివ్ అయితే, ఇంకొకరికి సాధిస్తున్న, ఇంకొకరికి కూడా ఇంకొకరికి అనామత, ఇంకొకరికి ఇస్తుంది. ఇంకా కొన్ని చక్రాలు బట్టి యాక్టివేట్ అయిపోతుంది. కానీ మెయిన్ కుండలిని మీకు యాక్టివేట్ అయిపోయింది అంటే కింద మీరు కూర్చుంటారు కదా, ఫుల్ ఠండా అయిపోతారు. ఠండా అయిపోయి ఏమైపోతుంది, ఫుల్ కాన్షియస్నెస్. అంటే నేను ఈ ప్రస్తుత ప్రపంచంలో నాకు శరీరం ఉంది, నేను ఉన్నాను అనే స్మృతినే కోల్పోతారు. ఎందుకంటే ఆ మెలాటోనిన్ అనే గ్రంథి, అది ఏముంది కదా పీరియడ్ గ్లాండ్లో మెలాటోనిన్ అనే గ్రంథి స్ఫురిస్తుంటేనే మీకు యాక్చువల్గా నార్మల్ లైఫ్కి ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆటోమేటిక్గా మీరే మారిపోతారు. నేనే మార్చే ఆవశ్యకత లేదు. అది స్ఫురించేలాగా మీరు సాధించేయాలి. అంతే మీ చేతిలో చేసేటారు. ఏమీ లేదు. ఈ ప్రపంచంలో కానీ ఈ శక్తిలో కానీ అన్ని కఠిన యోగాలు ఇంకా సులభ మార్గము. కుండలిని యోగం అంటే సామాన్య యోగం కాదు, ఆత్మతత్వాన్ని తెలుసుకునే యోగము. దీనివల్ల నేను చెప్పాను కదండి, మళ్ళా దాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి యాక్టివేట్ అయిపోయింది మీరు చూస్తే చాలు, ఎదుటి వాడి ప్రస్తుతము, గతము, ముందడు ఏం జరుగుతుంది అంతా మీరే చెప్పేస్తారు. ఎందుకంటే ఆ ఒక అతీతమైన ఒక స్థానానికి, ఆ గోప్యమైన గమ్యమైన స్థానానికి చేరుకున్నాక మళ్ళీ మీ ముందర పరమాత్మడే వశుడైనాక మీకు ఇంకే శక్తులు ఉండే కదా నాకు తెలియదు. సాధన చేయండి, తర్వాత మీ రిజల్ట్